డీటెయిల్స్ చూస్తే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీకి సీఎం రేవంత్ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది. 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీకి సీఎం రేవంత్ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది. 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీకి సీఎం రేవంత్ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది. 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీకి సీఎం రేవంత్ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది. 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ఎన్నికల్లో ముఖ్యంగా రుణమాఫీ చేసి తీరుతాం, ఒకేసారి రుణం చేసి కూడా డిసెంబర్ 2023 డిసెంబర్ 9వ తారీఖు ముందుగా తీసుకున్న రుణాలందరికీ కూడా ఒకేసారి మాఫీ వర్తించేలా కూడా ఈ రోజు ఏదైతే కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతులకు ఏకకాలంలో ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు మాత్రం మంత్రివర్గ సమావేశంలో మొత్తానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయంతో కూడా రైతులు ఎంతో హర్షం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పటి వరకు అంటే ఎంత విధి విధానాలు కూడా ఖరారు చేయాల్సి ఉంది. ఇంకా అసలు అంటే దాదాపు రైతు 2 లక్షలకు సంబంధించినటువంటి రుణాలు దాదాపు ఆర్థిక శాఖ నుంచి 39,000 కోట్లు అవసరమని కూడా ఒక అంచనాకు రావడం జరిగింది. ఈ యొక్క అమౌంట్ ను కూడా అడ్జస్ట్ చేసి ఏదైతే రైతుల ఖాతాల్లో కూడా వేయాలి, డిసెంబర్ ఏదైతే ఆగస్టు 15 వరకు కూడా చేసి తీరుతామని కూడా చెప్పిన నేపథ్యంలో ఆ దిశగా కూడా ఈ రోజు ఈ యొక్క మంత్రివర్గ విస్తరణలో మంత్రివర్గంలో కూడా మొత్తం దీనిపై నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయానికి సంబంధించి తెలంగాణ అంటే ఏకకాలంలో రుణమాఫీ చేయాలని కూడా తెలంగాణ ఈ యొక్క కేబినెట్ మొత్తం నిర్ణయం తీసుకోవడం, దీనికి అన్ని కూడా అంటే అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది ఇక్కడ రాజ్ కుమార్, అయితే ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించి రేవంత్ కేబినెట్ ఆమోదం తెలిపింది. మరి ఈ నేపథ్యంలో అంటే ఈ రుణమాఫీకి సంబంధించి ఏమైనా రైతులకు ఆంక్షలు విధించబోతున్నారా? అంటే మొదటి నుంచి కూడా అంటే ఎప్పుడు కూడా ఏదైతే ట్యాక్స్ పేర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే ట్యాక్స్ పేర్లకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంటే ఇంకా ఖరారు కానప్పటికీ మాత్రం ఇది కావాలి అని మాత్రం ఇంకా నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మాత్రం కేవలం అంటే డిసెంబర్ 23
9వ తారీఖు అంటే డిసెంబర్ 9 ముందు తీసుకున్న రుణాలందరూ కూడా మాఫీ చేయాలని నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి మాత్రమే అంటే ఇంకా విధి విధానాలు అంటే ఎవరెవరికి రుణాలు వేయాలి, దానికి అసలు అంటే ఆ ప్రభుత్వ ఉద్యోగులకు, ట్యాక్స్ పేర్లకు కూడా అంటే జస్ట్ ఇప్పటి వరకు మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇంకా విధి విధానాలు మాత్రం ఖరారు కావాలి. రైతులకు సంబంధించినటువంటి జస్ట్ రుణమాఫీ సంబంధించి ఎంత అవసరమో ఆర్థిక అంశాలు పూర్తిగా కూడా కేబినెట్ లో నిర్ణయించడం జరిగింది. ఎంత అవసరం ఉంటాయి పంట సంబంధించి, ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకు రుణమాఫీ చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అన్ని సభలలో కూడా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ రోజు మంత్రివర్గ భేటీలో కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తే మనకు అంటే ప్రజల లోపల బాగుంటుంది, ప్రజలు కాంగ్రెస్ నమ్ముతారు అని కూడా ఇదే విధంగా ముందుకెళ్తారు. అంటే దాదాపు ఏదైతే కాంగ్రెస్ హామీలు ఇచ్చిన మొదటి దాంట్లో మాత్రం రైతు రుణమాఫీ ఎక్కువగా కూడా చెప్పడం జరిగింది. అంటే 2 లక్షల వరకు రైతులు మీరు తీసుకోండి, నేను రాగానే సంతకం చేసేస్తా, మొత్తం అవన్నీ కూడా మాఫీ అయిపోతాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా గతంలో ప్రకటించిన నేపథ్యంలో అది ఆ దిశగా కూడా ఈ రోజు అడుగులు పడ్డాయని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఈ యొక్క కేబినెట్ నిర్ణయంలో రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ కూడా చేయడం జరిగింది. రాజ్ కుమార్, అయితే ఈ రైతు రుణమాఫీకి సంబంధించి ఇది ఎప్పటికల్లా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది? ఇది ఇప్పటికే అంటే ఆల్రెడీ ప్రక్రియ మొదలైంది. ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అన్ని నిధులు కూడా ఎలా సమకూర్చాలి, రైతులకు సంబంధించి బ్యాంకర్లతో సమావేశాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులకు అన్ని అధికారులకు కూడా సమన్వయం కలుపుతూ కూడా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ పెద్దలతో పాటు అందరూ కూడా అధికారులకు కూడా అంటే దిశానిర్దేశం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఆర్థిక పరమైన కొన్ని పేమెంట్లు అంటే కొన్ని ఉన్నప్పటికీ అవన్నీ పెండింగ్ లో పెట్టాలి. కేవలం రైతు రుణమాఫీ ఇచ్చేంత వరకు కూడా అంటే ఏదైతే కొన్ని శాఖలకు కేటాయించాల్సిన నిధులు కూడా పంట రుణాలకి కేటాయించాలని కూడా సీఎం ఆదేశాలతో కూడా ఆర్థిక శాఖ ఆ దిశగా అడుగులు మొదలు పెడతా ఉంది. దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో అంటే గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా చాలా సభలలో కూడా దేవుళ్లపై ఒట్టు వేసి ఆగస్టు 15 కల్లా రైతులు రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు నిర్ణయం తీసుకోవడం కూడా దానికి అనుగుణంగానే ఉంది. ఈ రుణమాఫీ అంటే ఎప్పటి నుంచి మొదలు పెడతారు, ఎప్పటి వరకు కంప్లీట్ అంటే ఆగస్టు 15 మాత్రం 15 కల్లా పూర్తి చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఈ రుణమాఫీ ప్రక్రియ ఎప్పటి నుంచి మొదలవుతుంది అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.